మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే ప్రభుత్వం వారి పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గ్రామాలను సందర్శించే నేతలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, లాఠీ జులిపించడం సరికాదన్నారు. ప్రభుత్వం పోలీసుల జులుంతో నిర్వాసిత గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తమ ఉద్దేశ్యమని అన్నారు. జీవో 123ని రద్దు చేసి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాన్ని ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం కూడా మరి సింగిల్ బెంచ్ మాకు మరి రైతుల పక్షాన మరి వాళ్ళకు ఖచ్చితంగా 123 జీవో చెల్లదని ఇచ్చిన క్రమంలో మరి ఇలాంటి పరిస్థితులలో మరి అనేక ఉద్యమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము మరి పోలీసుల ద్వారా రైతులను ఇబ్బంది పెట్టి రిసీవ్ చేసే కార్యక్రమం చేపడుతున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఛాలెంజ్గా తీసుకొని రేపు సంగారెడ్డిలో మరి ఉదయం 11 గంటల నుంచి ఆమరణ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇవాళ చర్చించనుంది రాజ్యసభ. కశ్మీర్లో ఏర్పడ్డ కల్లోల పరిస్థితులు, రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొల్పే అంశంపై చర్చించనున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో రెండోసారి కశ్మీర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఇవాళ సభ ఎజెండాలో తొలి అంశంగా కశ్మీర్ పరిస్థితులపై చర్చ జరపడానికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అంగీకరించారు. సభ ప్రారంభం కాగానే ఈ అంశంపైనే మాట్లాడే అవకాశం ఉంది. 0 అవర్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. వైసీపీ అధినేత జగన్ ఇవాళ రిషికేశ్ వెళ్లనున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరనున్నారు జగన్. దసరా నుంచి తెలంగాణలో కొత్త జిల్లాలు మనుగడలోకి రాబోతున్నాయి. దీనిపై అధికారులతో సమీక్షించారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారన్నారు ఆయన. ఈ నెల 20 తరువాత కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచించారు కేసీఆర్. దీనికోసం నెల రోజులు గడువు ఇవ్వాలన్నారు ఆయన. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై చర్చించాలని, జనాభా, భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాజకీయ డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దసరాలోగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్కౌంటర్లో మృతి చెందిన నయీం అంత్యక్రియలు భువనగిరిలో ముగిశాయి. నిన్న మధ్యాహ్నం నయీం మృతదేహం భువనగిరిలోని అతని ఇంటికి చేర్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు నయీం ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే నయీం భార్య ఫర్హానా, పిల్లలు నయీం సోదరులను తీసుకొచ్చే వరకు అంత్యక్రియలు జరపబోమని ప్రకటించారు. చివరకు పోలీసులు వారిని ఒప్పించడంతో అంత్యక్రియలు ముగిశాయి. నయీం అనుచరులు, మాజీ నక్సలైట్ల కోసం ఇక్కడ కూడా నిఘా పెట్టారు పోలీసులు. అనుమానితుల ఫోటోలు, వీడియోలు తీశారు. మరోవైపు నయీం కేసు దర్యాప్తుకు సిట్ వేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అధికారికంగా ప్రకటన జారీ చేయనున్నారు డీజీపీ అనురాగ్ శర్మ. ఎన్సెట్ లీకేజ్ కుంభకోణంలో మరో కొత్త పేరు తెరపైకొచ్చింది. ఢిల్లీకి చెందిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ధర్మ గతంలో పలు ప్రశ్నాపత్రాల లీకేజీల్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 2005లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఎంసెట్ లీకేజీలోనూ కీలక పాత్ర పోషించినట్లు సిఐడికి ఆధారాలు లభ్యమయ్యాయి. కీలక బ్రోకర్లు గుడ్డు, ఇక్బాల్, రాజగోపాల్ రెడ్డి, రాజేష్లతో ధర్మ తరచూ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లుగా అధికారులు గుర్తించారు. ధర్మను అదుపులోకి తీసుకుంటే ఎన్సెట్ లీకేజ్కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దళితులపై దాడులు చేయడం కాదు, ముందు తనపై దాడి చేయాలన్న మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు సిపిఐ నారాయణ. దేశంలో జరిగిన దాడులను చూస్తే ఇప్పటికీ మోడీని 100 సార్లు కాల్చాల్సి ఉండేదన్నారు. చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడటం మానుకోవడం మంచిదని హితవు పలికారు నారాయణ.
స్వతంత్ర దినోత్సవం సమీపిస్తుండటంతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పరిటాల సునీత. అనంతపురం పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారామె. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏర్పాట్లను పరిశీలించారు. ఆగస్టు 13 నాటికి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు మంత్రి. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న 3వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. జెండా ఎగరేస్తున్నారంటే ఆ రోజు మాకు అనంతపురం జిల్లాలోనే ఇక్కడ స్వతంత్ర దినోత్సవం కూడా ఇక్కడ కూడా జరుపుకుంటారనే విషయం తెలవంగానే చాలా మేము కూడా గర్వపడినాం. ఇక్కడ కూడా పర్మనెంట్గా ఉండేలాగా గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు. దాదాపు ప్రభుత్వం తరఫున 3 కోట్ల దాకా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇక్కడ పర్మనెంట్గా ఉండేలాగా షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా. కృష్ణా పుష్కరాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. బందోబస్తు విధుల్లో 31,400 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారాయన. 35 మంది ఐపీఎస్ అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటకల నుంచి కేంద్ర బలగాలను రప్పించారు. విజయవాడకి 17,000 మంది, కృష్ణాకి 3,200 మంది, గుంటూరు అర్బన్కి 3,400 మంది, గుంటూరు రూరల్కి 4,200 మంది, కర్నూలు 2,700 మంది, విజయవాడ రైల్వే అథారిటీస్కి 1,670 మందిని ఇలా డిప్లాయ్ చేశాం. ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కొంత అదనపు బలగాలు వచ్చినాయి. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కేంద్ర బలగాలు కూడా సిఆర్పిఎఫ్ నుంచి కూడా కొన్ని బలగాలు వచ్చిన మాట వాస్తవం. ఓవరాల్గా ఈ 5 జిల్లాల్లో కలిపి 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ద్వారా 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ని బందోబస్తు కోసం డిప్లాయ్ చేశాం. అఫ్కోర్స్ విజయవాడ అనేది మెయిన్గా ప్రధానమైనటువంటి నగరం కాబట్టి ఇక్కడ ఎక్కువ బందోబస్తు ఎక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడే డిప్లాయ్ చేశాం. నంది అవార్డుల పేరు మార్పు ఈ ఏడాది ఉంటుందన్నారు తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసరావు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలోని కమిటీ నంది అవార్డుల పేరు మార్పు విషయంలో నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఉస్మానియా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ఇన్క్యూబస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని వైస్ ఛాన్సలర్ రామచంద్రన్ తెలిపారు. జర్నలిజం డిపార్ట్మెంట్ జే హబ్ ను వీసీ ప్రారంభించారు. ఓయూలో జరిగిన జే హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.